హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. ఇంట్లోనే సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అందుకోసం బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నానండి. మసాలా కోసం ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే సాజీరా, లవంగాలు, ఇలాచీలు, చెక్క అండి, కొద్దిగా మెంతులు తీసుకున్నాను. ఇవన్నిటిని కలిపి మసాలా ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఒక చిన్న సైజు, ఒక పెద్ద సైజు నిమ్మకాయలను కూడా తీసుకున్నాను. గిన్నె తీసుకొని చికెన్ను అందులో వేసుకోవాలండి. ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసుకొని ముందుగా తీసుకున్న పోపు దినుసులను కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేగించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న సైజు రోల్ తీసుకొని పొడి చేసుకోవాలండి. మసాలాను కడాయి పెట్టేసుకొని ముందుగా తీసుకున్న చికెన్ను బాయిల్ చేసుకోవాలండి. బాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెడితే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. కొద్దిగా వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగే ఒక 5-10 నిమిషాల వరకు చికెన్ని కుక్ చేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లోనే ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే చికెన్ అంతా కుక్ అయిపోతుందండి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు చికెన్ను ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అంతా బాగా ఉడికిపోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయినట్టుందండి. కలర్ వచ్చేసిందండి మనకు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరు పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసింది. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక చెంచా కారం, మీరు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆల్మోస్ట్ చల్లారిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా చికెన్ పచ్చడి అండి. నెల రోజులైనా కానీ నిల్వ ఉంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి.